చేసిన మనుషుల్లారా. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. ఏం కావాలమ్మా? కిలో బియ్యం ఇవ్వరా? అలాగేనమ్మా. ఇదిగో అమ్మా. ఎంతండి? 50 రూపాయలు. నా దగ్గర 20 రూపాయలే ఉన్నాయ్యా, మిగతా 30 రేపు తెచ్చిస్తాను. లేదు లేదమ్మా, అప్పు లేదు. అయ్యా పిల్లలు పస్తులుంటున్నారయ్యా, రేపు ఖచ్చితంగా తెచ్చిస్తాను. ఏ రేషన్ రావడం లేదా? నాకు ఏ కార్డు లేదయ్యా, ఏ రేషను రావట్లేదు. అయ్యా నిన్నటి నుంచి పిల్లలు పస్తులుంటున్నారు. లేదమ్మా లేదు, డబ్బులుంటే తీసుకెళ్ళి లేత లేదు. ఆగమ్మా ఆగు. అమ్మా బియ్యం అడిగావుగా, మా ఇంటికి వస్తావా? ఇస్తాను. వస్తానండి. రామ్మా. కూర్చో అమ్మా. అయ్యో పైన కూర్చో అమ్మా. తీసుకోమ్మా, మంచినీళ్ళు అమ్మా. లోపలికి వెళ్ళమ్మా. మీ అమ్మాయా? అవును, అది నా బంగారం. సరే నువ్వు తిను. అయ్యా ఇది నాకు కవర్లో పెట్టి పార్సిల్ చేయరా, నేను ఇంటికి వెళ్ళి తింటాను. పర్లేదు తిను, పిల్లలు కావాలంటే నేను పార్సిల్ తీసుకొస్తాను. నా
లేదమ్మా లేదు, డబ్బులుంటే తీసుకెళ్ళి రాతలేదు. మా ఇంటికి వస్తావా? ఇస్తాను. नजरिया అయ్యా మీరు దేవుడయ్యా. అంత మాట వద్దులే గాని ఇదుంచు. నిజంగా మీరు దేవుడయ్యా. అన్నం పెట్టారు, డబ్బులు ఇస్తున్నారు. ఎవరు చేస్తారయ్యా ఈ సహాయం? ఎవరిని అడిగినా మంచి వయసులో ఉన్నావు, వస్తావా ఇస్తావా అనేవాళ్ళే. నిజంగా మీరు దేవుడయ్యా. చాలా ఆకలితో ఉన్న నాకు, నా పిల్లలకు ఆకలి తీర్చారయ్యా. ఆ దేవుడు ఉన్నాడయ్యా మీలాంటి మంచి మనిషి రూపంలో. కానీ నాకు ఒకటి అర్థం కావట్లేదయ్యా. నేను మీ కొట్టుకొచ్చి డబ్బులు తర్వాత ఇస్తాను అన్నా కేజీ బియ్యం ఇమ్మంటే ఇవ్వలేదు. కానీ ఇంటికి తీసుకొచ్చి అన్నం పెట్టి నాకు ఆకలి తీర్చి నా పిల్లలకు భోజనం ఇచ్చి డబ్బులు కూడా ఇచ్చారు. అదే నాకు అర్థం కావట్లేదు. అప్పుడు నేను కొట్లో ఉన్నాను. అది వ్యాపారం. వ్యాపారంలో జాలి, దయ, సాయం లాంటివి ఉండకూడదు. అక్కడ నేను నీకు అప్పిచ్చాను అనుకో, అది చూసి ఇంకో 4 అప్పుకొస్తారు. వ్యాపారం అంటే వ్యాపారం అంతే. నీ మాటల్లో నిజాయితీ కనిపించింది. నేను వెతుక్కుంటూ వచ్చా. ఈ టైంలో మా ఇంటికి రమ్మనగానే ఏం ఆలోచించకుండా ఏం జరిగినా పర్లేదని నాతో వచ్చేసావు. నేనెవరో తెలియకపోయినా అప్పుడే నీ ఆకలి బాధ కనిపించింది. అలాగే ఇది సహాయం కాదు, నా బాధ్యత. నాకున్న దాంట్లో లేని వారికి ఎంతో కొంత సహాయం చేస్తాను. వస్తానయ్యా. ఆగమ్మా. సరే, పని చేయాలనుకుంటే మా ఇంట్లో పని చేయొచ్చు. రేపు నా వైఫ్ ఊరి నుంచి వస్తుంది, ఒకసారి వచ్చి మాట్లాడుకో. అలాగేనయ్యా. గుడికి, చర్చికి, మసీద్కి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని ప్రార్థన చేస్తే సరిపోదు. కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయడం ఎంతో పుణ్యం. దేవుడు ఎక్కడో లేడు. చేసే సహాయంలో, తీర్చే కష్టాల్లో, చేసే మంచి పనుల్లో మనలో ప్రతి మనిషిలో ఉన్నాడు.
ముఖ్యంగా వీరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. జ్యోతి గారికి, సౌమ్య గారికి. ఈ కొట్లో షూట్ చేసాం చిన్నది. సో థ్యాంక్స్ అండి. మంచిగా అవకాశం ఇచ్చారు.